తెలిసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకున్నా వాళ్లకు మీ బిడ్డ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. వ్యత్యాసాన్ని గమనించండి. అమ్మమ్మ అక్షతమ్మ, వ్యత్యాసాన్ని గమనించండి. చెప్తా నేను, రెండు ఒకటే కాతనుడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ రెండు ఒకటి కాదు. ఎట్లా కాదు? మొదటిది, చంద్రబాబు నాయుడు మీకు పెన్షన్ ఇచ్చింది 1000 రూపాయలు, 56 నెలలు 1000 రూపాయలు ఇచ్చినాడు. లాస్ట్ 4 నెలలు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పెంచుతాను అంటే ఓట్ల కోసం గడ్డి తిని కక్కుట్టిబడి లాస్ట్ 4 నెలలు 2000 వేసినాడు. అంటే ఒక అవ్వకు కానీ ఒక తాతకు కానీ ఆయన ఇచ్చిన పెన్షన్ 64,000 అన్నా. అర్థమవుతుంది కదా? 5 సంవత్సరాలకు కలిపి 2014 నుంచి 19 వరకు 60 నెలలకు 5 సంవత్సరాల కాలానికి చంద్రబాబు నాయుడు ఇచ్చినది ఒక అవ్వకు 64,000. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2000 దగ్గర నుంచి 3,000 వరకు పెంచుకుంటూ పోతానని చెప్పి 3,000 చేసినాడు. మొట్టమొదట 2,000 ఇచ్చిన సంవత్సరము 2,250, 2,500, 2,750, ఇప్పుడు 3,000. ఇవన్నీ మీరు కూడుకుంటే ఇంటికి వెయ్యి తర్వాత ఒక అవ్వకు కానీ ఒక తాతకు కానీ ఆయన ఇచ్చిన లెక్క 1,61,000. అంటే చంద్రబాబు నాయుడు 64,000 ఇచ్చినాడు, జగన్మోహన్ రెడ్డి 1,61,000 ఇచ్చినాడు. అంటే 1,00,000 రూపాయల వ్యత్యాసం ఉంది. ఆ పెన్షన్ ఈ పెన్షన్ ఒకటైతుందమ్మా. రెండవ చెప్తా, అప్పుడు పెన్షన్ 65 సంవత్సరాలకు ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి మీకు ఎక్కువ మందికి పెన్షన్ ఇవ్వాలా, ఉపయోగపడాలా అని చెప్పి 5 సంవత్సరాల వయసును తగ్గించి 60 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినాడు. 3, అప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే ఎవరి కాళ్ళు ముక్కాలనో ఎవరి కడుపులు ముక్కాలనో, ఎవరి దయనో ఎవరి దాక్షిణ్యమో ఎప్పుడొస్తుందో తెలియదు. ఇప్పుడు అట్లా కాదు. ఏ ఇంట్లో పెన్షన్ తీసుకునే అర్హత ఉంటే గ్రామ వాలంటరీ సచివాలయ సిబ్బంది దగ్గర మీ వాలంటరీ వచ్చి మీ దరఖాస్తు ఫిలప్ చేసి మీ ఇదిలోనే సచివాలయం ఇస్తే 6 నెలల కల్లా మీ పెన్షన్ మంజూరు. అంతేనా రమణయ్య గారు? 6 నెలల కల్లా మీ పెన్షన్ మంజూరు. ఎవరి కాళ్ళు ముక్కకుండా, ఎవరి దయా దాక్షిణ్యాలు లేకుండా రాజ్యాంగబద్ధమైన హక్కుగా 6 నెలల కాలానికి మీ పెన్షన్ నీకు వస్తుంది. ఇది బలమైన వ్యత్యాసం. మరొకటి, భర్త మరణించినటువంటి వారికి 40 భర్త మరణించిన పెన్షన్ వస్తుంది, ఈ పెన్షన్ వస్తుంది. ఇది వస్తుంది 60,000 పెన్షన్. 2 వస్తాయి. తర్వాత ఇంకొకటి వ్యత్యాసం ఉంది. అప్పుడు ఏ తారీఖు ఇస్తారో తెలియదు. ఇప్పుడు ఖచ్చితంగా 1వ తారీఖే. అప్పుడు ఏ బల్లోనో గుళ్ళోనో ఇవ్వాలా. ఇప్పుడు అట్లా కాదు, మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారు. అప్పుడు బడికో గుడికో మీరు పోతే పుస్తకం తీసుకుపోయి కిలో పెడితే ఏ 1 గంట 2, 3 అయినా కానీ పెంచకపోతే తిండి లేక, నీళ్లు లేక, బాత్రూమ్ లేక ఇబ్బందులు పడి ఆ బడి గుడి దూరం అయితే ఆటోకు లెక్కించి ఇబ్బందులు పడే పరిస్థితి. తీరా మధ్యాహ్నం 2 అయిన తర్వాత మీ ఏడు గుర్తులు పడలేదని చెప్పి రేపు రాపు మాపు రాపు అన్నారు. ఈరోజు మీ వాలంటీర్ల ద్వారా చీకట్లో 6 గంటల లోపలనే మీ పరుగు దగ్గరికి వచ్చి పెన్షన్ ఇచ్చిపోతున్నారు. అంటే మీకు శ్రమ లేదు. రెండవది, ఒక తారీఖు ఉంది, పెంచి ఇచ్చినాడు. అర్హత ఉండే అందరికీ ఇచ్చినాడు. రాజకీయ పార్టీని చూడకుండా నిష్పక్షపాతంగా ఇచ్చినాడు. అన్నిటికీ మించి మీ ఆత్మకు ఒకటి దొరికింది. ఇప్పుడు ఏం తెలిసిన, నాకు ఎవరితో పని లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే నాకు 60 ఏళ్ళు వచ్చే పెన్షన్ వస్తుంది. ఇది ఒక భరోసా. ఇది ప్రభుత్వం మీద ఉండాలమ్మా. ఏ మనుషులకైనా కానీ ఈ భరోసా కలగాల, ఈ విశ్వాసం కలగాల ప్రభుత్వం మీద. అది జగన్మోహన్ రెడ్డి మీద కలిగింది, చంద్రబాబు నాయుడు మీద నమ్మకమే లేదు. ఈ వ్యత్యాసము నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. ఇవన్నీ మీరు అర్థం చేసుకొని, ఏ ప్రభుత్వం అయితే మిమ్మల్ని ఆదరిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మీ బిడ్డలాగా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుందో ఆ ప్రభుత్వానికి ఓటేసి ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సినటువంటి అవసరము, బాధ్యత మీ పైన ఉంది. కానీ నాకైతే మటుకు స్పష్టంగా నా వ్యక్తిగత అభిప్రాయం కూడా చెప్తా. ఈ రాష్ట్రంలో 69 లక్షల మంది ఉన్నారు పెన్షన్ తీసుకునే మీలాంటి వాళ్ళు, దాదాపు 70 లక్షల మంది.
పొదుపు సంఘాలు ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అంటే మన ఊర్లో పొదుపు సంఘాలు ఉండేవాళ్ళు 54,000 ఉన్నారు. పెన్షన్ తీసుకునే వాళ్ళు 44,000 ఉన్నారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఏ సంక్షేమ పథకం తీసుకునే వాళ్ళైనా కానీ కొంత శాతం మాకు ఓటు వేసి వేయకుండా ఉంటారేమో కానీ పెన్షన్ తీసుకునే అవ్వలు కానీ తాతలు కానీ దివ్యాంగులు కానీ భర్త మరణించిన చెల్లెలు మీరు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అవ్వలు తాతలు ఎవరైతే ఉన్నారో ముస్లింలు, వీళ్ళల్లో 90 మంది మాకు ఓటేస్తారన్న నమ్మకం నాకు ఉంది. 90 మంది పిడుగుల వల్ల మీరు జగన్మోహన్గా ఓటేస్తారు, అది నాకు తెలుసు. కారణం ఆ వ్యత్యాసాన్ని గమనించినారు, ఆ ప్రేమను మీరు గుర్తించగలిగినారు, మీ అవసరాన్ని మీరు తెలుసుకొని ఈ ప్రభుత్వాన్ని నిలుపుకోగలుగుతారనే విశ్వాసం నాకుంది. కాబట్టి 44,000 ఓట్లు కలిగిన ఈ నియోజకవర్గంలో 4,000 ఓట్లు మాత్రమే మాకు కావు. మిగతా 40,000 ఓట్లు ఫ్యాన్ గుర్తుపైనే పడతాయన్నది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం. నా నమ్మకాన్ని ఒమ్ము చేయరని మా అమ్మలు అయ్యలు, మా చెల్లెళ్ళు, నా తమ్ములకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.